విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి నోటి మాట కాదు చేతి రాతే జరిగింది. ముందుగానే ప్రకటించినటువంటి విధంగానే అశ్విని వైష్ణవ్ సమక్షంలో ఏదైతే ప్రకటించారో అదే ఇప్పుడు ఆచరణలో పెట్టారు. తాజాగా వచ్చేటప్పటికి విశాఖ స్టీల్కి 11,917 కోట్లు, ఇందులో 2024-25 కేటాయింపుల కింద 620 కోట్ల నుంచి ఏకంగా 8,622 కోట్లకు పెంచడం, 25-26కి సంబంధించి 3,295 కోట్ల కేటాయింపుతో కేంద్ర ప్యాకేజీ అమల్లోకి వచ్చింది. దీంతో ఇప్పుడు వాళ్ళ జీతాలు ఇవ్వడానికి కుదురుతుంది. అట్లాగే రివైవల్ అంటే మళ్ళీ పునర్నిర్మాణం అనే కంటే కూడా పునఃప్రారంభం అనాలా, లేదంటే కనుక మొత్తం డెవలప్మెంట్ గ్రోత్కి సంబంధించినటువంటి సెట్ అనాలా, అడుగులు ముందుకు వేయడానికి కావాల్సినటువంటి సహకారం అందింది, నిధులు అందినాయి. ఇక దాన్ని సద్వినియోగం చేసుకుని సక్రమంగా దారిలో పెట్టుకురావాల్సినటువంటి బాధ్యత యాజమాన్యము కార్మికుల మీద ఉంది. కార్మికులు ఇష్టారాజ్యంగా యాజమాన్యం చేయదు, యాజమాన్యం అనుకున్నట్టుగా కార్మికులు చేయరు. ఆ ఇద్దరు సమన్వయం చేసుకుంటే ఈ సమస్యకు ఒక పరిష్కారం లభిస్తుంది. ఇప్పుడు లభించిన అవకాశం మళ్ళీ లభించదు, అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంది.